పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ 4వ తారీఖున వైసీపీ కుర్చీ మడతపెట్టి మూల కూర్చోబెడతారని ఆయన తెలిపారు. ఇక గత 5 సంవత్సరాల జగన్ అరాచక పాలనకు జూన్ 4వ తేదీన తెరపడబోతోందని తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులపై దాడి చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించి ఆ వీడియోలను కాసు మహేష్ రెడ్డికి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎరపతినేని. జూన్ 4 సాయంత్రం వైసీపీ పార్టీకి సీల్ చేసి బొమ్మ పెడతారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలనకి ముగింపు పలకనుంది. జూన్ 4 గంగిరెడ్డి పాలనలో అనేక కేసులు పెట్టారు. మహిళలు పథకం మారుతుంటే స్టేషన్కి తీసుకెళ్లారు. మన పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రావు గారి మీద దౌర్జన్యం చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ల మీద పిలిపించి మన నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టారు. ఆ వీడియోలు కాసు మహేష్ రెడ్డికి చూపెట్టారు. నేను మీకు ఒకటే చెబుతున్నాను, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. నేను 3 రోజులు మీరు కష్టపడండి. 3 రోజులు మీరు కష్టపడితే రాబోయే 5 సంవత్సరాలు మేము మీకోసం కష్టపడి పనిచేస్తామని మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే మీరు ఇబ్బంది పడ్డారో అక్కడే మీ గౌరవాన్ని నిలబడతాను. ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఏ ఎస్ఐ అయితే మిమ్మల్ని అవమానపరిచారో అదే ఎస్ఐ ఈ పోలీస్ స్టేషన్ లో ఏంటి మీకు శాల్యూట్ చేపిస్తారు.